ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు టీవీజీకేఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మేరకు యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నూనె కుమ్రయ్య, వడ్డపల్లి శంకర్ మాట్లాడుతూ వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలని, కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా మెడికల్ బోర్డును నిర్వహించాలని, వైద్య సేవలను మెరుగుపరచాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన బొగ్గు గనుల సాధనతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులంతా కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గెలిచిన ఏఐటీసీ, ఐఎన్టీసీలు పక్కన పెట్టి కేవలం ఇవల్ల కార్మిక సమస్యలు అంటే ఏదో మజాక్ అనుకొని ఫైరవులు చేసుకుంటున్నారు. ఏ ఒక్క కార్మిక సంఘం గెలిచిన ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయినా, గుర్తింపు సంఘం ఏఐటీసీ అయినా కూడా ఇవాళ కార్మిక సమస్యలు గాలికి వదిలేస్తారు. వీళ్ళు స్వచ్ఛ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలను మొన్న జరిగిన గత 15 రోజుల జరిగిన స్వచ్ఛ సమావేశంలో కొన్ని డిమాండ్లు సానుకూలంగా యాజమాన్యం ఒప్పుకున్నది. యాజమాన్యం ఒప్పుకున్న తర్వాత వెంటనే అది సర్క్యులేట్ కావాలి, మినిట్స్ రావాలి, అది ఇంప్లిమెంట్ కార్యవర్గానికి అంతా ఇంప్లిమెంట్ కావాలి. కానీ అట్లా యాజమాన్యం చేయక గుర్తింపు సంఘం కూడా వాళ్ళని ప్రశ్నించకుండా ఏదైతే ఒప్పుకున్న సమస్యలను మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ అని మళ్ళీ వీళ్ళు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గత ఎన్నడూ కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులంతా కూడా కాంగ్రెస్కి హఠావో సింగరేణికి బచావో అనే దాని మీద ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు పెడితే ఇవాళ మాకు ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెడతలేరని సింగరేణి కార్మికులు మా యూనియన్ అడుగుతారు టీబీసీ. అయితే ఇవాళ ప్రధాన సమస్య లాభాల వాటా. గత సంవత్సరము 4,200 కోట్ల సగం కట్టింపు చేసి సగము ప్రభుత్వం తీసుకొని సగంలో సగం పంచి 32% అన్నారు. అది లెక్కెత్తే 16% అవుతుంది. ఈసారి అట్లా కాకుండా మార్చిలో ఇయర్ కంప్లీట్ అయింది. మార్చి నుంచి ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ గత 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు లాభాలు అనేది ఎంత వచ్చింది, ఎంత పోయింది, లాభాల వాటా ఎంత ఇవ్వాలి ఏందనేది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రస్తావిస్తలేదు. గుర్తింపు సంఘాలు కూడా ప్రశ్నిస్తలేవు. ఈసారి ఖచ్చితంగా లాభాల వాటా వెంటనే ఈ దసరా ముందు ఇవ్వాలి. లాభాల వాటా నికర లాభం మొత్తం ఎంత కుప్ప వచ్చింది ఆ కుప్పలో లాభాల వాటా ఇవ్వాలి తప్ప దాంట్లో కోతలు లేకుంటే ఇంకా అవి ఇవి చేస్తే తెలంగాణ బోగస్ చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఖచ్చితంగా లాభాల వాటా ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఒకటే ఇవాళ ఏదైతే గెలిచినటువంటి ఏఐటీసీ కావచ్చు లేదా ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఏటీసీ కావచ్చు, ఇవి రెండు, దానికి తోడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక కొద్ది రోజుల్లోనే పండుగకు సంబంధించి రాబోతుంది. దానికంటే ముందే మనకు వాస్తవ లాభాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ ప్రకటన లేదు. దానికి తోడు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఇలా యాజమాన్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. మరి నిజంగా మేమేమడుగుతున్నామంటే వాస్తవ లాభాల్లో 35% కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాగే మెడికల్ బోర్డును నిర్వహించకుండా మొన్నటికి మొన్న ఆపినటువంటి పరిస్థితి. ఒకటే బోర్డు చేసారు ఒక 8 నెలల నుండి. ఆ బోర్డులలో కూడా 55 మందిలో ఒక 5గురిని మాత్రమే తీసుకొని 50 మందికి నష్టం చేసేటువంటి విధంగా కూడా కార్మిక వర్గానికి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఇలా కేసీఆర్ గారు లేదా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఆ సమయంలో 3 బోర్డులు నిర్వహించి ఇలా కార్మికులకు 80-90% కూడా ఇలా ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కానీ లేదా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రిఫరల్స్ చేసినటువంటి ఘనత కానీ ఇలా అది తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం లేదా బీఆర్ఎస్ పార్టీకే దక్కింది అనేటువంటి విషయం ఇలా కార్మిక వర్గానికి అంతా తెలుసు. ఇది తెలిసినటువంటి కార్మికులు లబోదిబోం అని చెప్పేసి అని మొత్తుకుంటూ, అన్నలారా మీ టీబీజీ కేసే సరైనటువంటిది, ఇది న్యాయం చేసే సంఘము, మేము మా అన్నంలో మన్ను పోసుకున్నాము, మరి నిజంగా ఆ పరిస్థితి ఇవాళ ఎట్లా ఓటే కాబట్టి ఆ ఓట్లలో రేపు మేమందరం కూడా కంకణబద్ధలమై మేమంతా మీ వెంట ఉంటామా ఇదనేటువంటిది పిలుపునిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే కార్మిక సోదరులకు సంబంధించి మేము చెప్తున్నది ఏంటంటే రిఫరల్స్లో కూడా ఇలా మెరుగైనటువంటి వైద్యాన్ని పాటించడం లేదు. వెంటనే అంబులెన్స్లను కూడా 1-2 అనేటువంటి పేరుతో 2 కావాలి 3 కావాలని చెప్పేసి అని చేస్తారు. ఒక సీరియస్ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ వైద్యుడు ప్రకటించిన వెంటనే చెప్పిన వెంటనే
ఆ కార్మికుడిని రెఫరల్ చేసి అంబులెన్స్ ఇవ్వాలనేటువంటి దాన్ని కూడా మనం చెప్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు చెలుపూరి సతీష్, మోదంపల్లి రాజేశం, దూట శేషగిరి, జనగామ మల్లేష్, వాసర్ల జోసెఫ్, ఒప్పులేటి తిరుపతి రెడ్డి, లక్ష్మణ్, పులిపాక శంకర్, పుప్పాళ రవీందర్, పల్లె సురేందర్, మాసాడి సాయి చరణ్, మీస రాజు, గడ్డి శ్రీనివాస్, భాస్కర్, మురళి, ప్రదీప్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థలోని కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ నాయకులు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్జీ2 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన కార్మికుల పలు సమస్యలపై రూపొందించినటువంటి మెమోరండంను SO2 జీఎం రాముడికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, అలవెన్స్లపై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలని అన్నారు. అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని, 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు తీర్చకుండా మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్న క్రమంలో వారిపై మరి యాజమాన్యంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలలో భాగంగా రేపు 2వ తేదీన కూడా మరి కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు కూడా ఆర్జీ2 ఏరియా పక్షాన 200 మంది తరలి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యలు మరి 43,000 కోట్ల రూపాయలు మొన్నటి జూన్ వరకే మరి బకాయిలు పేరుకపోవడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల పరిపాలనలో 19,000 బకాయిలు పేరుకపోతే ఈ 20 నెలల కాలంలోనే 20,000 బకాయిలు పేరుకపోయింది. అంటే సింగరేణిని ఏ విధంగా మరి నష్టపరిచే ప్రక్రియ ఆర్థికంగా చేపడుతున్నారో కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా సింగరేణి గనుల్ని సింగరేణికి కేటాయించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారంలో ఉన్న రోజు మరి అదే రకంగా ఇప్పుడు కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ రోజు మాతో కలిసి వచ్చిన మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇలా ప్రైవేట్ పరం చేయాలని అడగడం కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేయడమే. అదే రకంగా మెడికల్ బోర్డుకు సంబంధించి మరి మేము 100% ఇన్వాలిడేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మొన్నటి రోజున 10% మాత్రమే మరి ఇన్వాలిడేషన్ అయింది. ముఖ్యంగా 100% ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యతను మరి జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ ముఖ్యంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదే రకంగా మరి లాభాల వాటా మరి వాస్తవిక లాభాలపై ప్రకటించాల్సిన అవసరం ఉండే. గత సంవత్సరం కార్మికులకు తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. ఈ సంవత్సరమైన వాస్తవ లాభాలను ప్రకటించి దానిపై 35% లాభాల్ని వెంటనే కార్మిక వర్గానికి చెల్లించాలని మరి తదితర 10 డిమాండ్లపై తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆందోళన నిర్వహిస్తున్నది. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, చంద్రయ్య, రమేష్, అనిల్ రెడ్డి, శ్రీనివాస్, లింగారెడ్డి, నారాయణ రెడ్డి, అశోక్, సాయి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.